దక్షిణాలు రెండు కలిపి వచ్చేసినాయి అనమాట. మీకు అర్థమైనది ఈ పాటకి శ్రీదేవికి అప్పడాలు దేవడం రాదని. ఇప్పుడు ఎక్కడ తేడా వస్తుందంటే దీన్ని ఎట్లా చేస్తాను, ఏం పరిస్థితి చేస్తా ఏమైతే అది అవుతుంది. ఓకేనా? ఏం చెయ్యాలని ఆలోచించేంత ఓపిక లేని మీరు, సారీ అందరిని అనట్లేదు, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ శ్రీదేవి అన్ని అప్పడాలతో వచ్చిందబ్బా. అప్పడాల మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు మనకి. యాక్చువల్లీ ఏంటంటే మన వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది చాలా రకాల శాంపుల్స్ మన దగ్గర పంపిస్తూ ఉన్నారు. బట్ నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది నచ్చినప్పుడు వాళ్ళు క్వాంటిటీ ఇవ్వలేకపోయినరు. అంత ఎక్కువ ప్రోడక్ట్ మనకు కావాలంటే వాళ్ళు సప్లై కెపాసిటీ ఉండదన్నమాట వాళ్ళకి. ఓకేనా? అండ్ ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా కాల్స్ చేస్తాను, తీసుకుందాం మనము. బట్ ఎనీవే ఏంటంటే నాకు చాలా సరదాగా అనిపించింది. సో ఒకటి నార్త్ అండ్ సౌత్, ఉత్తర దక్షిణాలు రెండు కలిపి వచ్చేసినాయి అనమాట. సో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కలిపి అన్ని రకాల అప్పడాలు వచ్చినాయి. చాలా రకాలుగా రావాలి, బట్ వడియాలు ఇంకా రాలేదు మన దగ్గరికి. చాలా లిమిటెడ్గా ఉన్నాయి మనకి. బట్ ఇవన్నిటిని వేయించుకొని సరదాగా మీకు చూపిద్దామని వీడియో తీసిన అంతే. ఓకేనా? యాక్చువల్ జనరల్గా అంటే బిజినెస్ వీడియో అంటే సండే రోజు వస్తుంది మనకు. ఇది మాత్రం చాలా సరదాగా ఇన్ని చూడంగానే అన్ని ఎంచుకొని తిని టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామని అనిపించింది. అండ్ సపరేట్గా మనకి ఏంటంటే నార్త్ నుంచి ఇంత పెద్ద అప్పడాలు ఎట్లా చేయాలబ్బా వీటిని, ఎట్లా తింటారు వీటిని? మన బాండన్న పడుతుందా మనకు? పట్టదేమో నాకు డౌట్. ముక్కలు కట్ చేసి వేసుకోవాల్సి వస్తుందేమో. అండ్ రెండవది ఏంటంటే కాక్రా అని చాలా వెండర్ ఎన్నిసార్లు మనకు ప్రపోజల్ ఎన్నిసార్లు పంపిస్తున్నాడు. చాలాసార్లు అవాయిడ్ చేసిన. బట్ ఫైనల్గా ఏంటంటే ఇది డైట్కి కూడా వాడతారంట. అంటే వెయిట్ లాస్ అట్లా ట్రై చేస్తున్న వాళ్ళు, డైట్లో ఉన్న వాళ్ళు కూడా కాక్రా అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. నేను జనరల్గా వినడమే తప్ప పర్టికులర్గా నేను ఓన్గా తిన్నదైతే నాకు లేదబ్బా. బట్ ఎనీవే చూస్తే తింటే చాలా బాగుంది. అంటే అన్ని మంచి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని జస్ట్ వెజిటబుల్ సలాడ్ లాగా చేసుకొని ఈ కాకరాతోటి ఇట్లా తింటారంట. అది చాలా బాగుంటుంది. అండి మీరు ఎక్స్పీరియన్స్ అయినరా? మీకు ఎట్లా అనిపిస్తుంది కాకరా అనేది నాకు తెలియదు. బట్ 4 రకాల కాకరాలు పంపించిన వాళ్ళు. మార్కెట్లో చాలా బాగా పోతుంది మేడం, మీకు మీ వాళ్ళకి నచ్చుతుంది. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అని వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు అవన్నీ కూడా విజువల్స్ నాకు పంపించడం జరిగింది అనమాట. ఓకే సరే, ఆ కాకరాలు చూపించుకుంటూ వడియాలు దేవుకొని తిందామని మేము ముందరికి వచ్చినాం. అంతకు మంచి పెద్ద ముచ్చటేం లేదు. సరేనా? అంటే అన్ని వెరైటీస్ ఒకసారి చూస్తుంటే అది ఒక ముచ్చటగా ఉంది. బట్ అప్పడాలన్నీ ఆల్మోస్ట్ బాగున్నాయి, కానీ వడియాలు రావట్లేదబ్బా. మంచిగా బియ్యం వడియాలు, సగ్గుబియ్యం వడియాలు అంటే గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మన స్టోర్ ఓపెనింగ్ టైంలో నేను సెకండ్ డేనో థర్డ్ డేని ఇట్లా లంచ్ చేస్తూ ఉన్నాను. ఒక ఫ్యామిలీ అనమాట, గబుక్కుని వచ్చారు వాళ్ళు. నేను తింటూ ఉన్న గ్లాస్ నుంచి వాళ్ళకి రోడ్డు మీదకి బయటకు కనబడ్డారు అనమాట. సో పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒక కవర్ ఇచ్చారు, అందులో సగ్గు బియ్యం వడియాలు అనమాట. కరెక్ట్ అమ్మయ్య శ్రీదేవి లంచ్ టైంకి తెచ్చిచ్చినామని చెప్పిండ్రు. అసలు తింటే ఇట్లా నోట్లో కరిగిపోతున్నాయి అనమాట. సూపర్ అనిపించింది. బట్ ఆ టైంలోనే వాళ్ళని అడిగిన సప్లై చేస్తారా భలే ఉన్నాయని. నంబర్ కూడా తీసుకున్నాము, చేద్దాం ఫోను. బట్ ఈలోపు ఇవన్నీ ఈరోజు కుమ్మేసి పప్పుచారు చేసుకున్నా. దాంతోపాటు ఇన్ని రకాల అప్పడాలు పెట్టుకొని తింటా. మీరు మాత్రం చూసి మాత్రం ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఏంది ఇది పేర్లు చదువుకుంటూ చెప్తా. ఓకేనా? అంటే ఇంకో అప్పడాలు అనగానే మార్కెట్లో దొరికేవి, రెగ్యులర్గా దొరికేవి అనుకోకండి. చాలా స్పెసిఫిక్గా చాలా హెల్దీ అప్పడాలు అండ్ ఇట్స్ ప్రాపర్ వేలో చేసినాయి. అండ్ ఇంకొందరు అయితే శాంపుల్స్ నాకు అంటే మన బేగం బజార్లా మార్కెట్లో దొరుకుతాయి కదా, అవన్నీ కొనుక్కొచ్చి ఇచ్చినట్టే ఇచ్చారు కొన్నిసార్లు అయితే. బట్ అవన్నీ నేను ఎప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు, తీసుకోలేదు. బట్ ఇవి మాత్రం హెల్దీగా వచ్చినాయి కాబట్టి చేద్దాం. ఇవి రాగి అప్పడాలు. ఓకేనా? సో రాగి అప్పడాలు అండ్ ఇవి వచ్చేసి కంది అప్పడాలు. ఓకే, బాగున్నాయి కదా? సో కంది అప్పడాలు అండ్ పెసర అప్పడాలు. ఎస్, పెసర అప్పడాలు ఎర్రగా ఉన్నాయి ఎందుకబ్బా? అడగాలి దీన్ని ప్రాపర్గా. అంటే ఏం కలిపినరో అడగాల. సో మిరపపొడితోట లేకపోతే ఇంకేమన్నా కలిపినరా, టమాటా కలిపినరా, ఏం చేసిండ్రు? అయినా టమాటా కలిపితే అప్పడాలు వస్తాయి చెప్పి వడియాలు వస్తాయి కదా. వడియాలతో మనం కూడా పాలకూర వడియాలు చేసుకున్నాం, గుర్తుందా మీకు? ఇవి నువ్వుల అప్పడాలు, మధ్యలో నువ్వులు ఉన్నాయి, హెల్తీ బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి మసాలా అప్పడాలంట. ఇవి కొంచెం వీటితో పోలున్నాయి.
ఈ నార్త్ వాళ్ళు పంపించారు కానీ పేర్లు స్పెసిఫిక్గా పంపించలేదు నాకు. ఇది జీరా అప్పడాలు, ఇవన్నీ మనవి. ఓకేనా, మన దగ్గర ఉన్న వెండర్ స్పెషల్గా వీళ్ళు కలిశారు మనల్ని. అయితే కలిసినప్పుడు నేను కాల్ చేశాను, అంటే శాంపుల్స్ ఇచ్చి వెళ్ళారు మన స్టోర్ దగ్గర. తర్వాత కాల్ చేస్తే ఆల్మోస్ట్ 1 month తర్వాతనేమో చేశారు. వాళ్ళు అన్నారు, మేడం 1 yearగా వెతుకుతున్నాం మీ కొరకు, మీకు సప్లై చేద్దామని. మేము అన్ని ప్లేసులు ఇవ్వలేను, బట్ మీకు ఇవ్వాలని ఇంట్రెస్ట్ తోటి మీ కాల్ కొరకు వెయిట్ చేస్తున్నాం, మీ కొరకు వెతుకుతున్నాం అన్నారు. ఫైనల్గా మన స్టోర్ వాళ్ళకు ఒక ప్లేస్ దొరికింది కాబట్టి అక్కడ ఇచ్చేసి వెళ్ళారు. అండ్ నేను కాల్ చేసే వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ హెల్దీ ప్రోడక్ట్ ఎవరు ఇచ్చినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకేనా, ఇది కారం అప్పడాలు. కారం అప్పడాలు లైట్గా ఉన్నాయి, పెసరప్పడాలు డార్క్గా ఉన్నాయి. కనుక్కొని తీద్దాం. వాము అప్పడాలు, ఇన్ని తినే వరకు నాకు అన్నం ఏం అవసరం చెప్పండి, ఇది సరిపోతుందేమో. ఇది ఎంతో స్పెషల్గా డిన్నర్ అప్పడాలు అని ఇచ్చారబ్బా. డిన్నర్ అప్పడాలు ఏంటంటే రెగ్యులర్గా నాకు డౌట్ ఇవి. ఓకేనా, వీటి సంగతి మనకంత పడతలేదు, రెగ్యులర్ అప్పడాలు అనుకుంటాను. ఓకే, ఇవి కాకుండా నార్త్ నుంచి మనకి ఇన్ని వెరైటీస్ వచ్చాయి. సో ఆఫర్గా ఇవన్నీ హోమ్ మేడ్ అంట. అండ్ చూద్దాం. ఓకేనా, ఇది ఒక బిగ్, బాగున్నాయి. నార్త్ సౌత్ చాలా మంది మాకు బిజినెస్ ఐడియాలు ఇవ్వండి అంటారు. కానీ వెబ్సైట్లో చూసి అరే శ్రీదేవి దగ్గర ఇది లేదు, మేము తయారు చేయొచ్చు, ఇయ్యొచ్చు అని ఎందుకు అనుకోరు మీరు? మళ్ళీ ఏం చేయాలని ఐడియాలు అన్నీ అడుగుతారు. నువ్వు టూ మచ్ అబ్బా, మీకు ఐడియాలు ఇచ్చబోదని నేను చేసుకోనా? ఐడియాలు అంటే ఏం చెయ్యాలని ఆలోచించేంత ఓపిక లేని మీరు, సారీ అందరిని అనట్లేదు, ఎట్లా సప్లై చేస్తారు నాకు? ఎన్ని రకాలు ఆలోచించడానికి ఖర్చు కాదు కదా. సో ఆలోచించండి, ఏమి ఇవ్వచ్చు శ్రీదేవికి, ఏం అమ్మొచ్చు శ్రీదేవికి అని ఆలోచించి హెల్తీగా ఏం తయారు చేసినా తీసుకుంటుంది. అంత క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి మీరే ఆలోచించండి. నేను చెప్పా ఐడియాలు, బిజినెస్ ఐడియాలు అస్సలు చెప్పా, ఏమి ఐడియాలు చెప్తారు అట్లా. ఓకేనా, అంటే కష్టపడి మదనపడి లోపల నుంచి ఒక ఐడియా వచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని సక్సెస్ అయ్యి దాని డబ్బు చూస్తాం చూడండి, అప్పుడు ఉంటుంది కిక్కు. ఆ కిక్కు మీరు అనుభవించాలనేది నా తాపత్రయం అనమాట. ఓకేనా, రండి పోదాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ముట్టిచ్చేసేసి బాండి పెట్టి దాంట్లో మన ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనా, ఆయిల్ మంచిగా కాగింది ఇప్పుడు. రైట్, ఫస్ట్ బాగుంది కలర్ అని మీకు వేసేటప్పుడు బాగానే ముచ్చట్లు చెప్పినా కానీ ఓకే గుర్తుపట్టడం నాకే కొంచెం కష్టంగా ఉంది. ఓకే, ఇది గుర్తుపట్టినా బా, వామ అప్పడం. ఇది వామ మొత్తం మనకు అప్పడం అంతా వాము కనబడుతుంది. ఇది నువ్వులు అప్పడం. కనబడుతున్నాయి కదా నువ్వులు, వేగినాక ఎట్లయితే చూద్దాం. బాగుంది, ఇట్లా ఇండైరెక్ట్గా కూడా ఇట్లా తినడం బాగుంది, అన్నీ హెల్దీగా. అబ్బా ఇది ముడుచుకొని పోయింది. మీకు అర్థమైంది ఈ పాటకి శ్రీదేవికి అప్పడాలు తీవడం రాదని. అంటే తినేకి ఒకటే వస్తుంది. ఇంత బాగలేదు నాకు, జాలి గంటతో అలవాటు. మా వాళ్ళు ఏమో స్టైల్గా ఇచ్చిండ్రు. ఇది నా బ్రహ్మాస్త్రం. ఇవన్నీ మనకు సెట్ కావు. ఓకే, ఇది జీరా. సాంబార్ చేసుకున్నబ్బా, కుమ్మేసి తినేస్తా. యాక్చువల్లీ ఏంటంటే పొద్దున్న నాన్ వెజ్ వండినాం, ఇంకా వెజ్ దాన్ని నేను ఒక్కదాన్నే కదా, ఏం చేసుకుంటామని వదిలేస్తాం అనమాట. అప్పుడు ఉట్టిపప్పు చారు ఇంత మామిడికాయ కారం పెట్టుకొని తిన్నా. పొద్దున తిన్నా, మధ్యాహ్నం. సాయంత్రానికి బాగా తినాలని కోరిక పుట్టిందనమాట. అందుకు ఇట్లా ఈ పని చేస్తున్నా. ఇదేంది, ఇది మసాలా అనుకుంటా. ఇవో పేర్లు నాకు తెలుస్తలేవు ఇట్లా. ఓకేనా, ప్యాకెట్ అనే ఉంది. ఓకే, ఇది రాగి రాగి రాగి, ఇది గుర్తొచ్చింది. ఇన్ని తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది శ్రీదేవి మాకు పెట్టకుండా అంటారు మీరు. మీకు అర్థం కాదు ఏంటంటే, మీకు వీడియో పోస్ట్ అయ్యేలోపు నేను మట్టగా తిన్నాక డైజెషన్ అయిపోతుంది, ఏం ఉండదు నా బొజ్జల. ఓకేనా.
కాబట్టి మీరు ఏం మాట్లాడినా నాకు అంటది, మీకు నోరు ఊరడం తప్ప. ఒక్కొక్క ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి తెలుసా. ఊరికేనే టింగ్ మనం పెట్టడానికి కుదరదు మనకు. అన్నీ చూడాలా, ఇది సెట్ అవుతుందా లేదు చూడాలా, వాళ్ళు సప్లై చేయగలరా లేదు చూడాలా, క్వాలిటీ ఎట్లుందో చెక్ చేయాలా, టేస్ట్ ఎట్లుందో చెక్ చేయాలా. అయ్యో అదనమాట. నేను చెయ్యాలా, 10 మందికి పెట్టాలా, 10 మంది అభిప్రాయాలు తీసుకోవాలా, అప్పుడు కానీ మీ ముందుకు రాదు. కండిషన్లు పెట్టాలి వాళ్ళకి, సప్లయర్స్కి. ఇది నార్త్. ఇది ఎంత పెద్దగా అవుతుంది, చిన్నగా చేస్తున్నా కానీ పెద్దగా అట్లనే దేవాలని చూస్తున్నా. ఓకే, ఇది మసాలా అప్పడం అనుకుంటా. ఇది ఇంకొకటి చెప్పారు ఏంటంటే, మామూలుగా స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు అని చెప్పాను, మర్చిపోయాను. అంటే ఆయిలే అక్కర్లేదు అని చెప్పాను వాళ్ళు. ఇది నార్త్, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపినాం అనమాట. నార్త్ పోల్, సౌత్ పోల్. ఇప్పుడు ఎక్కడ తేడా వస్తుందంటే, దీన్ని ఎట్లా చేస్తాం, కిం కర్తవ్యం. ఇంకా కిలో నూనె వస్తే కానీ ఇది పట్టదు. అబ్బా ఇంకా 2 మిగిలిపోయినాయి. ఈ 2 అయిపోగొట్టుకుందాం ఒకసారి. ఇంకా టింకర్ కాలుస్తున్నా, తిన్నా కాలుస్తలేనా వీటిని. అంటే నీట్గా వేస్తే నీట్గా వస్తాయి. నేను ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తున్నా, ఈ ఫోల్డింగ్ అయిపోతుంది. చిన్నప్పుడు అమ్మ వాయప్పడాలని చేసేది ఆవిరి మీద. సో దాన్ని వాయప్పడాలి అందరూ. ఏమో మరి మేము పెద్ద అయినాక చేసినట్టు గుర్తులేదు, బట్ బాగా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం గుర్తుంది నాకు. బాగా చిన్నగా ఉన్నప్పుడు బాగానే గుర్తుంది. శ్రీదేవి అనుకోండి, నిజంగానే చెప్తున్నా, చేసిందబ్బా. ఏం పరిస్థితి, వేస్తా ఏమైతే అది అవుతుంది. ఓకేనా, గిట్టనా అనకండి, గట్లనా అనకండి, నువ్వు మంచిగా సరేనా. ఇదేమి ఉట్టిగాలు వచ్చా, సుయ్యంటలేదు సయ్యంటలేదబ్బా. ఇది మన అప్పుడల్లాగా అయిపోయింది అన్నట్ట, ఇది తిప్పక్కర్లేదు అన్నట్ట. ఏం దీని భాష ఏం చెప్తలేదు అది నాకు. కాలనా అని చెప్తలేదు, కాలలేదని చెప్తలేదు. దీనికి అతను ఇట్లుంటే ఇంకోటి ఇంకా జర పెద్ద. ఇదే పెద్దదా ఏమో, గట్టిగా. ఇది మన బాడీ సైజు కాదనమాట. బాగుంది. ఇప్పుడు ఇంకొకటి. మీరు ఎంత నూనె పోసుకోవాలి, అట్లా చేయకుండా 4-6 ముక్కలు చేసుకోండి, ఏం కాదు. నేనంటే ఏందో తింగరాని లాగా ఇట్లా దేవుతున్నా కానీ. ఓకే, ఇది ఇక్కడ పెట్టేసుకుంటా. ఓకేనా, అది పెద్దగా అవుతుంది. ఇవి 3 మరి హ్యాండ్ మేడ్ అని చెప్పింది నా దగ్గర, హోమ్ మేడ్ అని. బట్ ఇది ఏంటి, నొక్కింటారా, షేప్లతో చేసింటారా, ఒకసారి క్రాస్ చెక్ చేస్తే వీటిని. ఓకేనా, ఇది ఒకటి చిన్నగా నాకు డౌట్, ఎందుకు అట్లా వచ్చినాయి అని. ఎంత చేతులు చేసినట్టు రావు కదబ్బా. లవ్వులు వస్తున్నాయి, లవ్లు. పింక్ లవ్, గ్రీన్ లవ్, వైట్ లవ్. బాగున్నాయి. మీకు విషయం తెలుసా, ఏదో నన్ను మా ఆయన లవ్ మ్యారేజ్ అంటారు కానీ ఇంతవరకు మా ఆయనకు ఐ లవ్ యూ చెప్పలేదు, చెప్పేదే లేదు, నిజంగా చెప్పలేదు. దీని లవ్ మ్యారేజ్ అంటారా అనుకోండి, కాదంటారా అనుకోండి, ఏమన్నా అనుకోండి. అయ్యయ్యో పోనీలే, ఈ ముక్కలను లవ్వులు కలుపుతాయి అన్నమాట. ఓకే, ఇదన్నమాట విషయము. బాగున్నాయి కదా. ఇంత నాజుక్కుంది ఇది. నేనే తినను, అందరికి ఇవ్వాలా, టేస్ట్ అడగాలి కదా. చాలా రకాలు ఉన్నాయి, ఒకటొకటి జాగ్రత్తగా టేస్ట్ చేయాలా. సో మీ ముందర ఒకటొకటి దీనికొట వస్తుంటే తెల్లారుతుంది నాకు. ఆల్రెడీ డిన్నర్ లేట్ అయింది. ఇదన్నమాట విషయం. మొత్తం మీద నార్త్ సౌత్ కలుపుదామని చూసినా సరే ఒక అప్పడం విరిగిపోయి దాని లవ్వులతోనూ కలుపుకుంటూ ఈరోజు ఏంటో ఆర్ట్ షేప్లో అబ్బా, మళ్ళీ ఇంకేమని అనుకున్నాను. ఓకే, విరిగిపోయిన అప్పడాలను లవ్వులతో కలుపుకుంటూ అప్పడాల వీడియో చేసిన శ్రీదేవి ఈరోజు. ఇదన్నమాట విషయం. అమ్మయ్య, కేర్ఫుల్గా అన్నీ టేస్ట్ చేయాలి నేను. కాబట్టి
మీకు బాగా చెప్పి ప్రశాంతంగా కూర్చొని దాని సాల్ట్ ఏంటి, ఆ ఫ్లేవర్ ఎట్లా తగులుతుంది, జీరా అంటే జీరా టేస్ట్ ఉందా, వాము టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందా, నువ్వులు మనకి ఎక్కడన్నా తగులుతున్నాయా, ఇట్లా అన్ని రకాలుగా టేస్ట్ చేస్తూ తినేసి ఎంజాయ్ చేస్తా. కాబట్టి ఓకేనా, ఈ కథ మన అప్పడాల కథ, శ్రీదేవి అప్పడాల కథ ఇంతటితో సమాప్తమైనదని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ వెబ్సైట్లో మన అప్పడాల కొరకు వెయిట్ చేస్తూ ఉండండి, ఎప్పుడో ఏదో ఒక రోజు వస్తాయి. విషయం అదనమాట. బాయ్.